లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ఫోన్లను ఓపెన్ చేసి డేటా రికవరీ చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత తన ప్రతినిధిగా లాయర్ సోమ భరత్ ను ఆఫీసుకు పంపించారు. ఫోన్లు ఓపెన్ చేస్తున్నాం, మీరు హాజరు కావాలంటూ కవితకు సమాచారం ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే తాను రాలేనని తన ప్రతినిధిగా లాయర్ సోమ భరత్ ను ఆథరైజ్డ్ గా హాజరవుతారని సమాచారం ఇచ్చారు ఆమె. ఈ మేరకు ఆయన ఉదయం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లారు. మార్చి 21వ తేదీన లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరైన కవిత తాను ఉపయోగించిన 9 ఫోన్లను అధికారులకు అందజేశారు. వాటిని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. మార్చి 28వ తేదీన ఈ మేరకు టెక్నికల్ టీం సాయంతో ఆ ఫోన్లలోని డేటా తీసుకోవడానికి కవితను పిలిచారు అధికారులు. అయితే ఆమె హాజరు కాకుండా తన ప్రతినిధిని పంపించారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో కవిత 9 ఫోన్లలోని డేటా రికవరీ సాగుతోంది. మార్చి 11వ తేదీ ఈడీ విచారణకు హాజరైన సమయంలో ఫోన్ల విషయంపై ప్రశ్నించారు. ఈ క్రమంలోనే 21వ తేదీ విచారణకు వెళ్లే సమయంలో వాటిని అందజేశారు. ఫోన్లలోని డేటా, ఇతర సమాచారాన్ని కవిత లాయర్ సోము భరత్ సమక్షంలో సేకరించి వాటిని పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు.